ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ప్రార్థన అనేది దేవునికి మనకి మధ్య వ్యక్తి లాంటిది. ఎ ప్రేయర్ ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవునికి మనకి మధ్య సంబంధాన్ని కలిపేదే ప్రార్థన. ప్రార్థన అనేక ప్రాకారాలని కూల్చేది. అంటే అపవాదిగాడు మన జీవితాల్లో కట్టిన ప్రాకారాలను కూల్చేది. రెండోది ప్రార్థన ప్రయోజకులను చేసేది. మూడోది ప్రార్థన అనేక విషయాల్లో ప్రభువుకి దగ్గర చేసేది. ఇంకా మన జీవితాల్లో ప్రయోజనకరంగా కూడా చేసేది. హన్న తన జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎటువంటి సమస్య అయినా కూడా దానికి పరిష్కారం లేనప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి సంతోషాన్ని ఇచ్చి దేవుడు ప్రతిఫలంగా మనం అనుకున్నది, మనం ఆశించింది, మన హృదయ ఆశను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన ఎక్కువ చేసినట్లయితే ప్రభువుకి దగ్గర అవుతాం. ప్రభువుకి దగ్గర అయితే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.